నమస్తే అన్న, నేను ఇండియన్ డైనమైట్. ఈరోజు స్పెక్టేటర్ కార్డ్ని మనం ఎట్లా ఫైండ్ చేస్తామో చెప్తా. అంటే చాలా మంది యూజ్ చేసిన ట్రిక్కే మళ్ళీ యూజ్ చేస్తారు. స్పెక్టేటర్ కార్డ్ని ఎట్లా ఫైండ్ చేయాలనో ఈరోజు 3 డిఫరెంట్ మెథడ్స్ చెప్తా. స్పెక్టేటర్ కార్డ్ని మనం ఎట్లా ఫైండ్ చేయాలనో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యుటోరియల్ అండ్ పర్ఫార్మెన్స్. నమస్తే అన్న, ఇది పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కార్డ్స్ షఫులే ఉన్నాయి, రైట్? ఇప్పుడు స్పెక్టేటర్ ఒక కార్డ్ చూజ్ చేస్తాడనమాట. ఇది అనుకుందాం, ఇది మీరు చూసుకోర్రి, నేనేం చూడా. సో ఇప్పుడు నేను కార్డ్స్ని ఇట్లా పైనుంచి కిందికి ఇట్లా ఫాల్ చేస్తుంటా. నువ్వు మధ్యలో ఏడన్నా స్టాప్ అనాలి, రైట్? ఇప్పుడు ఈడ స్టాప్ అందాం అనుకుందాం, ఈడ పెట్టేసి. ఇప్పుడు ఈ కార్డ్ని ఈడ పెట్టేద్దాం, రైట్? ఏం మధ్యలో బ్రేక్స్ ఏం లేవు, రైట్? ఇప్పుడు నేను మీ కార్డ్ని ఫైండ్ చేస్తాను. రైట్, ఇదా మీ కార్డ్ కాదా? సో దీన్ని ఇట్లా రబ్ చేస్తే అయిపోతుంది, ఇది మీ కార్డ్ అయిపోతుంది. అన్న ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ అన్నీ షఫుల్డే ఉంటాయి. స్పెక్టేటర్ ఒక కార్డ్ తీసుకుంటాడు, రైట్? ఇప్పుడు ఇది క్యూన్ ఆఫ్ స్పేడ్ అనుకున్నాం. ఇప్పుడు మనం పైనుంచి ఇట్లా కార్డ్స్ని ఇట్లా కొన్ని వేస్తూ ఉండాలి. మధ్యలో స్పెక్టేటర్ ఏడన్నా స్టాప్ అనొచ్చు, రైట్? ఏడన్నా స్టాప్ అన్నప్పుడు నువ్వు ఇక్కడ పెట్టేసే అనాలి, రైట్? ఇక్కడ పెట్టేసాయి అని నువ్వు ఈ హ్యాండ్ని ఇట్లా చూపించేటప్పుడు ఇక్కడ నీకు 5 ఆఫ్ స్పేడ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏ కార్డ్ ఉంటే దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు స్పెక్టేటర్ కార్డ్ ఈడ పెట్టేస్తాడు. ఇప్పుడు 5 ఆఫ్ స్పేడ్ నువ్వు గుర్తుపెట్టుకొని 5 ఆఫ్ స్పేడ్ని సీదా స్పెక్టేటర్ కార్డ్ మీద వేసేయాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు ఒక్కసారి 5 ఆఫ్ స్పేడ్ని నువ్వు కీ కార్డ్ని నువ్వు ఏదైతే గుర్తుపెట్టుకుంటావో ఆ కార్డ్ని స్పెక్టేటర్ కార్డ్ మీద వేసిన తర్వాత ఈ డెక్ని షఫుల్ చేయొద్దు. ఆ తర్వాత సీదా 5 ఆఫ్ స్పేడ్ దోలాడాలి. 5 ఆఫ్ స్పేడ్ కింద ఉండేదే స్పెక్టేటర్ కార్డ్ క్యూన్ ఆఫ్ స్పేడ్, రైట్? ఇది ఇంకో ట్రిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ అన్నీ షఫుల్డ్ అయిపోతాయి, రైట్? ఇప్పుడు మళ్ళీ స్పెక్టేటర్ ఒక కార్డ్ చూస్ చేస్తాడు. ఇది మళ్ళీ మీరే చూసుకోరి, నేనేం చూడను, రైట్? ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న షఫుల్ చేస్తా, రైట్? ఇప్పుడు కార్డ్ని ఇట్లా మీద పెట్టేస్తున్నా, రైట్? ఇప్పుడు డెక్ని సగం కట్ చేసి దాని మీద ఈ మిగతా డెక్ వేస్తున్నా. ఇప్పుడు కార్డ్ మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కార్డ్ ఏడుందో తెలియదు, బట్ నేను ఇప్పుడు మీ కార్డ్ని ఫైండ్ చేస్తాను, రైట్? మీ కార్డ్ క్యూ ఆఫ్ క్లబ్స్, రైట్? సరేనా, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ అన్నీ షఫుల్ చేయొచ్చు, దీనికి పెద్ద సెటప్ ఏమి ఉండదు, రైట్? సో ఇప్పుడు స్పెక్టేటర్ ఒక కార్డ్ చూస్ చేస్తాడు. ఇప్పుడు 2 ఆఫ్ స్పేడ్ అనుకున్నాం. అండ్ ఇప్పుడు మనకి ఒక కీ కార్డ్ కావాలి స్పెక్టేటర్ కార్డ్ ఫైండ్ చేయడానికి. కీ కార్డ్ ఎక్కడ ఉంటుంది అంటే కింద ఉంటుంది. ఇప్పుడు మనం కింద కింగ్ ఆఫ్ డైమండ్స్ని ఎట్లా రిమెంబర్ చేసుకోవాలంటే స్పెక్టేటర్కి వెళ్ళకుండా మనం రిమెంబర్ చేసుకోవాలి. అది ఎట్లా అనంటే మీరు స్పెక్టేటర్ కార్డ్ని పైన పెట్టు అనే కన్నా ముందు మీరు ఇట్లా రిఫుల్ షఫుల్ చేయాలి. రిఫుల్ షఫుల్ చేసేటప్పుడు నీకు ఇక్కడ ఒక కార్డ్ ఇక్కడ ఒక కార్డ్ కనిపిస్తుంది. సో నువ్వు ఏ కార్డ్ అయితే గుర్తుపెట్టుకుందాం అనుకుంటావో ఆ కార్డ్ని గుర్తుపెట్టుకో. ఆ కార్డ్ని గుర్తుపెట్టుకొని ఇట్లా ఫస్ట్ కొట్టాలన్నమాట. ఇప్పుడు నేను కింగ్ ఆఫ్ డైమండ్స్ని గుర్తుపెట్టుకుందాం అనుకున్నా, కింగ్ ఆఫ్ డైమండ్స్ని ఇట్లా ఫస్ట్ కొడుతున్నా. లేకపోతే నేను 8 ఆఫ్ క్లబ్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే 8 ఆఫ్ క్లబ్స్ని ఇట్లా ఫస్ట్ కొట్టి ఆ తర్వాత ఇట్లా కొడతా. సో ఇప్పుడు మనం 8 ఆఫ్ క్లబ్స్ని గుర్తుపెట్టుకుందాం అనుకుందాం. సో 8 ఆఫ్ క్లబ్స్ని నేను కింద కొట్టినా అండ్ ఇట్లా షఫుల్ చేసేయాలి. ఇప్పుడు మనకి సీక్రెట్గా స్పెక్టేటర్కి తెలియకుండా కింద కార్డ్ ఏందో తెలిసిపోయింది, రైట్? ఇప్పుడు స్పెక్టేటర్ ఈ 2 ఆఫ్ స్పేడ్ని మనం పైన పెట్టేసి అనాలి. ఆ తర్వాత ఇది మనం స్పెక్టేటర్ తోటి కూడా వేయచ్చు. డైరెక్ట్ ఇట్లా డెక్ని ఇట్లా కట్ చేసి సగం ఈ మిగతా డెక్ని ఇట్లా దాని మీద పెట్టేసి అని స్పెక్టేటర్ తోటనే చేయొచ్చు, మనమనే వేయచ్చు. ఇప్పుడు మన కీ కార్డ్ ఏంది, మనం గుర్తుపెట్టుకున్న కార్డ్ ఏంది 8 ఆఫ్ క్లబ్స్ కదా.
8 ఆఫ్ క్లబ్స్ కింద ఉండేదే ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్. సింపుల్ మీరు 8 ఆఫ్ క్లబ్స్ని చూసుకోరి, ఆ తర్వాత స్పెక్టేటర్ కార్డ్ని ఫైండ్ చేయండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు 8 కింద ఉన్న సింబల్ క్లబ్సా, హార్ట్సా, స్పేడ్సా, డైమండా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. నమస్తే అన్న, ఇది పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేద్దాం. రైట్. ఇప్పుడు స్పెక్టేటర్ ఒక కార్డ్ చూస్ చేస్తాడు. ఇది మీరే చూసుకోరి, నేనేం చూసుకోను. రైట్. ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్ని మనం పైన పెట్టేద్దాం. ఇప్పుడు పైనుంచి కొన్ని కార్డ్స్ వేసి నేను సైడ్కి పెడుతున్నా. అండ్ ఆ తర్వాత దీని మీద ఇంకా కొన్ని కార్డ్స్ వేస్తున్నా, దీని మీద ఇంకా కొన్ని కార్డ్స్ వేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ డెక్ మొత్తం మధ్యలో పెట్టేస్తున్నా. ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్ మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయింది. నేను కింద కార్డ్ చూసుకోలే, మధ్యలో ఏ కార్డ్ చూసుకోలే, అంటే కీ కార్డ్ మనకు లేనే లేదు. అయినా సరే స్పెక్టేటర్ కార్డ్ని నేను ఇప్పుడు ఫైండ్ చేస్తాను. రైట్. స్పెక్టేటర్ కార్డ్ 3 ఆఫ్ స్పేడ్. నమస్తే అన్న, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాజిక్ ట్రిక్ లా కీ కార్డ్ ఉండదని అనుకుంటాం, కానీ కీ కార్డ్ ఉంటుంది. కీ కార్డ్ ఏడుంటుంది అంటే పైన ఉంటుంది, 7 ఆఫ్ స్పేడ్. ఇప్పుడు మనం పైన కార్డ్ని సీక్రెట్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మీరు ఇట్లా ఈ షఫుల్ నేర్చుకోవాలన్నమాట. ఈ షఫుల్ పెద్ద హార్డ్ ఏమి ఉండదు, సింపుల్. ఇట్లా పట్టుకోవాలి, ఇక్కడ ఉన్న కార్డ్ని ఫస్ట్ ఇట్లా కొట్టాలి, ఆ తర్వాత మిగతా కార్డ్స్ అన్నీ ఇట్లా వేసేసారు, అంతే. ఇప్పుడు నీకు పైన కార్డు తెలిసిపోతుంది. ఇట్లా ఫస్ట్ కింద కార్డ్ ఇట్లా షఫుల్ చేసేటప్పుడు కింద కార్డు చూసుకో, 8 ఆఫ్ హార్ట్స్. ఈ కింద కార్డ్ని ఒక్కదాన్నే ఇట్లా కింద కొట్టు, ఆ తర్వాత మిగతాన్ని వేసేసేయి. ఇప్పుడు మనకి పైన ఏ కార్డు ఉందో తెలుసు, 8 ఆఫ్ హార్ట్స్ కదా. ఇప్పుడు స్పెక్టేటర్ ఒక కార్డ్ చూస్ చేస్తాడు. స్పెక్టేటర్ 5 ఆఫ్ క్లబ్స్ చూస్ చేసిండు. పైన కార్డ్ మనకు తెలుసు, ఈ స్పెక్టేటర్ కార్డ్ని పైన పెట్టేసేయాలి. ఇప్పుడు 8 ఆఫ్ హార్ట్స్ పైన ఉండేది స్పెక్టేటర్ కార్డ్. రైట్. ఇప్పుడు నువ్వు దీన్ని ఇట్లా పెట్టేసి కట్ చేసి, ఆ తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసేయి, ఆ తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసేయి, ఆ తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసేయి. ఇప్పుడు స్పెక్టేటర్ ఏమనుకుంటాడు, కింద కార్డ్ని మనం చూడలే అండ్ పైన కార్డ్ని మనం చూడలే అండ్ మధ్యలో కార్డ్ని కూడా మనం ఏం చూడలేదు. స్పెక్టేటర్కి కీ కార్డ్ లేనట్టు తెలుస్తుంది, కానీ కీ కార్డ్ పైన ఉందని స్పెక్టేటర్కి తెలియదు. సింపుల్ 8 ఆఫ్ హార్ట్స్ని చూసుకో. మనం అలవాట్లో ఏం చేసేస్తామంటే 8 ఆఫ్ హార్ట్స్ కింద ఉన్న కార్డ్ని తీస్తాం. సో మ్యాక్సిమం మీరు అట్లా మిస్టేక్ చేయకుండా చూడాలి. 8 ఆఫ్ హార్ట్స్ మీద ఉన్న కార్డ్ స్పెక్టేటర్ కార్డ్ అనమాట. అన్ని మ్యాజిక్ ట్రిక్స్లో కీ కార్డ్ కింద స్పెక్టేటర్ కార్డ్ ఉంటుంది, కానీ ఈ మ్యాజిక్ ట్రిక్లో కీ కార్డ్ మీద స్పెక్టేటర్ కార్డ్ ఉంటుంది అనమాట. రైట్. నమస్తే అన్న, నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి, కామెంట్ కూడా చేయి. అండ్ కొత్త కొత్త కార్డ్ ట్రిక్స్ ఏమైనా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయి. ఈ డైలాగ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. రైట్. అండ్ అంతే బ్రో.